సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద మొత్తం సోషల్ మీడియా అంతా లేహేసుకుంటది. అందుకని వాళ్ళు చాలా భయపడుతున్నారు, నాకు అర్థం చూస్తున్నప్పుడు తెలుస్తుంది నాకు. And I also heard a lot of celebrities were scared to go this season because ఇలా కామన్ పీపుల్ వర్సెస్ ఇలాగా ఒక నాకు థీమే అర్థమైపోయింది, కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. సో ఎవరికైనా రిస్క్ ఉందంటే సీజన్ సెలబ్రిటీస్కే పాపం. సో ఏమైనా మాట్లాడితే అంతేలే కామన్ మ్యాన్ కాబట్టి మాట్లాడేస్తారు, అదే అది ఉంటుంది. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి హ్యాండిల్డ్ ప్రాపర్లీ బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూఆర్ ఇన్ బిగ్ బాస్ నువ్వు కామన్ పీపుల్ సెలబ్రిటీ అని సంబంధం లేదు, ఎవరైనా ఒకటే అని వాళ్ళు అనుకోవాలి, ఆడియన్స్ కూడా అనుకోవాలి. ఏంటి వీడేంటి ఇట్లా అన్నాడు, వీడు సెలబ్రిటీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలా, వీడి మేనర్స్ లేదా, రెస్పెక్ట్ లేదా అని వాళ్ళు అనుకోకూడదు. దే ఆర్ ఆల్ ఈక్వల్స్ దేర్. నాకు సార్ ఐమ్ షూర్ వాళ్ళు నాకు సార్ అట్లా ట్రీట్ చేస్తారు అనుకుంటున్నాను నేను, టీమ్ కూడా. కానీ కామన్ పీపుల్ ని కూడా అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళని కావాలని కొంచెం ఫేమస్ చేశారు కదా, జనాలు పరిచయం చేశారు ముందే ఒకేసారి వదిలేకుండా హౌస్ లోకి. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ అది. దానివల్ల జనాల్లో ఎంత క్రేజ్ ఉంది బిగ్ బాస్ అన్న విషయం తెలిసింది. అవును కదా, అగ్ని పరీక్ష కూడా చూసారు, ఎంత ఇంట్రెస్ట్ గా చూసారు. అసలు ఏమున్నాయి టాస్క్లు, వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు ఎవరు మనుషులు అని చెప్పి. ఇంకా దానికంటే వీళ్ళని ఎవరేమంటారు, ఇప్పుడు వీళ్ళని తిడితే మనం వాళ్ళని సపోర్ట్ చేసి లేపుతాం, ఈ రేంజ్ లో కూడా జడ్జిలు కూడా వేసుకున్నారు కదా, బాగా వేసుకున్నారు. మీరు అలా ఎలా అంటారు, పెద్ద దిగొచ్చారా మీరు ఏమైనా అని చెప్పేసి. బిగ్ బాస్ కి వెళ్తే ఫేమ్ ఎలా వస్తుందో కానీ నెగటివిటీ మాత్రం చిన్న చేస్తే వచ్చేస్తుంది, అదొక భయమేగా ఇప్పుడు. అది ఎప్పుడు ఉంటుంది, అది బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా ట్రోల్ అవుతారు ఎవరైనా, ఏ పాయింట్ ఆఫ్ టైంలోనా ట్రోల్ అవ్వకుండా బయటకు వచ్చేది అయితే ఉండదు. మీరు బ్రతికిపోయినట్టున్నారు. నేను కూడా కొంచెం ట్రోల్ అయ్యారా, బాగానే ఏ విషయంలో అయ్యారనుకుంటున్నారు? లవ్ యాంగిల్ లోను వాటిల్లోనూ అయ్యి ఉంటాయి, ఐడియా ఉంది నాకు. అది పాపం ఇంకా గుర్తుందా మీకు? నావే కదా గుర్తుంటాయి అన్ని, మొన్న నాకు పంపిస్తా ఉంటారు, ఇంకా నేను మర్చిపోదాం అనుకుంటా అవన్నీ. ఇవాళ కూడా ఒకటి రెండేవో రీల్స్ వదిలేరు నాయి. అయ్యో అవును, బిగ్ బాస్ స్టార్ట్ అవగానే మళ్ళీ పాతవన్నీ బయట తీసి వదులుతా ఉంటారు. ఈ మధ్య అది కూడా ఒక వీడియో వేస్తున్నారు, ఫస్ట్ సీజన్ నుంచి ఏ లవ్ యాంగిల్ నడిచింది వాళ్ళందరూ వీడియోస్ వేసారా, అట్లా మీది కూడా ఉంది. ఉందా? నేను చూడాలి ఆ వీడియో, అయితే చూడాలి, వస్తుంది మీ దాకా వస్తుంది నిదానంగా. బట్ ప్రతి సీజన్ లో ఒక లవ్ యాంగిల్ కోసం ట్రై చేస్తారు, ఈసారి ఎవరిది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు అట్లా మీరు? ఏమో ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమో పొద్దున్న, ఒకటి మంచిగా ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది పెట్టి సాంగ్ వాళ్ళు అలా సెట్ చేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే, ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యూనో అలా వచ్చేలాగా చేస్తారు వాళ్ళు, వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు, అక్కడి నుంచి లింకప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలో తెలిసిన సత్య ఒకతే, నేను లోపలికి వెళ్ళినప్పుడు. సో తనతోనే షేర్ చేసుకో, వాళ్ళకి ఉంటది ఐడియా, దే ఆల్రెడీ న్యూ వీఆర్ ఫ్రెండ్స్ అని. సత్యతో షేర్ చేసుకున్నా, అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ అలా సెట్ చేసేస్తారు టాస్క్లు. బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా అయినా ఉన్నారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. పర్లా అప్పుడప్పుడు మాడతాం, రేర్. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ వచ్చిన కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, కొన్ని ఏదో అలా ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్? వాసంతి మాట్లాడుతుందా? వాసంతి రెగ్యులర్ టచ్. వెళ్ళారా పెళ్లికి? పెళ్లికి వెళ్ళలేదు, పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది. బట్ అదే రిసెప్షన్ కి వాటికి వెళ్ళా, తాంబూలాలు వాటికి వెళ్ళాను. తనైతే టచ్ లో ఉంటది ఎప్పుడు. సత్య అయితే అసలు టచ్ లో లేదు. సత్య ఆన్ అండ్ ఆఫ్ లే, అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా, మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం. అయితే బిగ్ బాస్ మొత్తం సెటప్, ఏం జరుగుతున్నా నన్ను ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా. ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే ఒక గేమ్ లాగా సెట్ చేస్తారు, ఆ గేమ్ లోకి ఏ 2 పాయింట్స్ వస్తాయనేది చూస్తారు. అర్థమైందా? ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్లు ఉంటాయి, అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. బేసిక్ గా అర్థమైందా? అర్థమైంది, ఎందుకు అర్థం కాలేదు అంటే మొత్తం అన్ని పాయింట్స్ ఉంటాయి, ఎవరైతే ఆ పాయింట్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అట్లా సెట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు, అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు. అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని ఎదురు చేసి చూడాలన్నమాట. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసావు అనుకో, వేరేది అయిపోతుంది అక్కడ.
అది కూడా భయమే కదా పాపం, అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఎవరైనా నిజంగా ఉంటే ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అవన్నీ కనుక్కుంటారు, సింగిలా మ్యారీడా లవర్ ఉన్నారా అవన్నీ కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం, ఎవరిని కలపాలా, ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ కామనర్స్ ఒక ఇల్లు అదొక ఇల్లు ఇదొక ఇల్లు సపరేట్ సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు, డెఫినెట్లీ ఉంటాయా? సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ ఈసారి. సో ఎన్ఎన్జీ గురించి అదే నువ్వు ఉంటే నా జతగా గురించి మాట్లాడితే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సీరియల్. ఆల్మోస్ట్ మీరు చాలా మందికి నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు కళలో రాకుమార్, అర్జున్ కళ్యాణ్ కాదు దేవా. దేవా అంటే పిచ్చి ఇష్టం అందరికి. మీకు ఎప్పుడు మెసేజ్లు వస్తుంటాయా దేవా గురించి? బట్ అంత సీరియస్ గా తీసుకోనట్ని కొన్ని మంచి మెసేజ్లు వస్తుంటాయి. అవునా? యా, కొంతమంది నిజంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయి పెడతా ఉంటారు. అంటే అరే వాడేరా చేసింది, అరే నువ్వు నమ్మకరా ఇలాగని చెప్పి. నిన్న ఎవరో మెసేజ్ చేశారు, అన్న చాలా టెన్షన్ గా ఉంది అన్న, నువ్వు మిథునని వదిలేస్తావా ఏంటి చెప్పన్నా అని చెప్పి ఎవరో ఒక లేడీ ఎవరో మెసేజ్ చేసింది. రిప్లై కామెంట్ అనమాట ప్రోమో కింద, నిన్న థ్యాంక్ యూ బట్ ఇట్స్ జస్ట్ సీరియల్, మీరంతా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి అని పెట్టాను నేను. అయ్యో, డివోర్స్ పేపర్స్ సీన్ కి చించేశారు కదా ఇప్పుడు దానికి. ఎవడో కామెంట్ పెట్టాడు, ఛీ నాకు నచ్చలేదు నువ్వు అలా చేయడం, మెట్టల్ ఫంక్షన్ మెట్టి తొడకుండా వెళ్ళిపోతా, ఎందుకు అలా చేసావు, ఆమె అన్ఫాలోయింగ్ యూ అని చెప్పి పెట్టాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయారుగా. బాగా అయిపోతారు, అది కూడా వీళ్ళందరూ యంగ్స్టర్సే. మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలి అంటే అర్థం చేసుకుంటా నేను, వీళ్ళేంట్రా ఇంత కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది నాకు. అంటే తిడుతున్నారు కూడా కదా, అది ఫస్ట్ లో బాగా తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అయితే నేను ఒకసారి ఏఎంబి మాల్ లో ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్ లో పబ్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి, ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉంటది. సో అక్కడ ఫ్రెండ్స్ కూర్చున్నా, ఒక మిడిల్ ఏజ్ లేడీ బహుశా 50 years ఆ టైప్ లో అనమాట. ఆవిడ శారీ కట్టుకుని వచ్చింది, నన్ను చూసి వెనక్కి మళ్ళీ నా టేబుల్ దగ్గర వచ్చి, ఎందుకు మిథునని అంత సతాయిస్తున్నావు, ఎందుకమ్మా మంచిగా మాట్లాడచ్చు కదా, ఎందుకు ఊరికి ప్రతిసారి గొడవ పడుతుంటావు, పాపం అమ్మాయి అది అని చెప్పి, ఇంకెంతకాలం సతాయిస్తావు అమ్మాయిని అంటే, మేడం నేను స్క్రిప్ట్ లో ఉన్నది చేస్తానండి, నాకు సంబంధం లేదు, మా డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా. కొట్టలేదు అక్కడ సంతోషం, కొంతమంది వచ్చి కొట్టేసినా కొట్టేస్తారు పాపం. అలా లేదు నా పాపం, అంటే బాగా చాలే అన్నట్టు. ఇంకా వాడికి అర్థమవుతుంది వీడి రియాలిటీ ఇది కాదు, బట్ స్టిల్ ఇంకా చాలా మా అమ్మాయిని ఏడిపించింది చాలు ఇంకో అన్నట్టుగా మాడుతుంది ఆవిడ. అంటే బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్, సీరియల్లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే? అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి, క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే, నేను దేవాన్ కాదు కదా, నేను అర్జున్ కళ్యాణ్ కదా, అది మర్చిపోతారేంటి వీళ్ళు అన్న అదొక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు. అర్జున్ గా గుర్తిస్తే నేను క్యారెక్టర్ కదా ప్లే చేస్తుంది, అరే వీడ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, ఎమోషన్స్ బాగా పండించాడా లేదా, అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒకసారి అలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. బాధ కూడా పడతారు, బాధ కూడా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యాన్స్ కెన్ ఐ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు, మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్సే, అంటే జస్ట్ పరిచయం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను మిమ్మల్ని దేవా అని పిలుస్తాను, అరే నాకు పేరు ఉంది అది క్యారెక్టర్ అన్న అనిపిస్తుంది నాకు. సో అలా కొంచెం రెండు ఫీలింగ్స్ ఉంటాయి, హ్యాపీ ఉంటది, కొంచెం సాడ్ కూడా ఉంటది. బట్ నేను కూడా అదే అనుకున్నా, అయ్యో ఇప్పుడు నేను దేవాన్ని పిలవకుండా ఉండాల్సింది కదా. ఇట్స్ ఓకే, పర్లేదు. బట్ 9:30కి ఉన్నప్పుడు మంచి టీఆర్పీ ఉంది, ఫస్ట్ ఉన్నింది కూడా కదా ఆల్మోస్ట్ మీది చాలా డేస్. ఇప్పుడు అది 6కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా, అసలు మంచి టీఆర్పీ పోగొట్టుకున్నట్టు అయితే? ఇంకా బేసిక్ గా బిగ్ బాస్ స్లాట్ యాక్చువల్ గా 9:30 కూడా ప్రైమ్ కాదు, ఇట్స్ సెమీ ప్రైమ్. 9:30 స్లాట్ లో ఆ 10 రేటింగ్ రావడం లాస్ట్ 4-5 years లో జరగలేదంట. ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం 10 వచ్చింది ఒక సీరియల్ కి. హాట్ స్టార్ రాకముందు అందరు టీవీ చూసేవాళ్ళు కాబట్టి 9-10 వచ్చిన సీరియల్ 1-2 ఉన్నాయి. ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ స్లాట్, అరౌండ్ 7 కానీ 8:30 కానీ అనుకున్నాం. బట్ 6కి మూవ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే
లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ 6 అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తున్న సిరీస్ కాబట్టి 6లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్ ఉంటుంది 6:37 షోస్కి అని మాది తీసుకొచ్చి పెట్టారని తెలిసింది. మీది పెడితే మిగతా వాటికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో 6కి జరిపామని చెప్పారు. బట్ కామెంట్స్ చూస్తున్నారా, మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6 ఎప్పుడో అయిపోతుంది, మేము అప్పుడు చూడలేము కదా, అట్లీస్ట్ 8, 8:30, 7:30 ఎప్పుడైనా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు మా టీవీని. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ చేంజ్. మరి ఏమో ఏమన్నా తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సీన్ జరిగితే అప్పుడు ఏమైనా మూవ్ చేస్తారని చూడాలి. బట్ రైట్ నో ఐ థింక్ 6 ఫిక్స్ అయిపోయింది. మరి 6 ఘోరం అండి. ఇంకా అందరు హాట్స్టార్ లో చూసుకుంటారు అంతే. దెన్ ప్రాబ్లీ దే విల్ రియలైజ్ అరే మిస్టేక్ చేసామేమో, కొంచెం ఎర్లీ స్లాట్ వేయాలేమో, టీఆర్పీ పోయిన తర్వాత అని అనుకుంటారేమో. ఐ డోంట్ నో, ఆర్ ఇట్ కుడ్ హెల్ప్, యు నెవర్ నో. చూడాలి, ఒక 1 month చూస్తే కానీ తెలియదు. మీ డైరెక్టర్ ఏమంటున్నారు? ఇదే ఐ మీన్ దే డోంట్ హ్యావ్ ఎనీ సే. అంటే మన చేతిలో లేని విషయం, మన పని మనం చేసుకుందాం, ఇంకా రిజల్ట్స్ వదిలేయడం జనాలకిను గాడ్కి. చూద్దాం మరి వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 6లో ప్రైమ్ టైంలో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ. 7 to 9 స్లాట్స్లో 7:30 నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సెమీ ప్రైమ్లో నాన్ ప్రైమ్లో ఉండి రేటింగ్ తీసుకొస్తే అది అసలు అది వేరే లెవెల్ అది. ఓకే, సో దే ఆర్ టేకింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. 9:30 is also semi prime కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్ కదా. యా, సో వీఆర్ ఆల్ టేకింగ్ దిస్ యాజ్ ఛాలెంజ్. 6లో ఉండి మంచి రేటింగ్ కొడదాం, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్.